సిటీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. ప్రైవేట్ ఈవెంట్స్ లో సింగర్స్ కాన్సర్ట్ లో ఎంజాయ్ చేస్తున్నారు సిటీ జనం. ఇక యాక్సిడెంట్ ఫ్రీ ఇన్సిడెంట్ ఫ్రీగా వేడుకలు చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఈవెంట్స్ లో డ్రగ్స్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. బ్రీత్ అనలైజర్స్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులతో తనిఖీలు చేస్తున్నారు. ఇక పోలీసులు టీరాప్ జాయింట్ ఆపరేషన్స్ చేస్తుంది. మద్యం సేవించి వాహనాలు డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. 2024 has been a spectacular year for the country club. Our club started in the year 1989. We've been in business for over 35 years now. And the only reason we've been in business is because of our wonderful members who have always been supporting us over the last 35 years. మైహాబుజాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై మరింత సమాచారం శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, ఓవర్ టు యూ. ఘనంగా స్వాగతం పలికేందు యువత మొత్తం కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ యువత చూడొచ్చు ఏ విధంగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఆట పాటలతో, డాన్సులతో, డీజే పాటల మధ్య ఓరెత్తిస్తున్నారు. 2024 సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యావత్తు హైదరాబాద్ వాసులు, ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఎంజాయ్ చేసుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాం, హైటెక్ సిటీలో. ఇక్కడ యువత చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది కూడా డీజే ఏర్పాటు చేసుకొని ఆట పాటల మధ్య ఎంజాయ్ చేస్తా ఉన్నారు. మరో గంటన్నర సేపట్లో 2024 సంవత్సరం ముగింపు 2025 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ కూడా సిద్ధమై ఉన్నారు. లైవ్ మ్యూజిక్ తో పాటు డీజేల మధ్య ఆటపాటలు మధ్య ఎంజాయ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ దాదాపుగా 8 గంటల నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి యువత మొత్తం కూడా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ క్లియర్ గా గమనించవచ్చు. పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్, అనేక మంది డీజేలు, అనేక మంది ఆట పాటల పాడుతూ సింగర్స్ వీళ్ళందరినీ కూడా ఉత్సాహపరుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. మొత్తము ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఆనందంగా ఎంజాయ్ చేస్తా ఉన్నారో చూడొచ్చు. బయట పబ్బుల కంటే ఈసారి ఫామ్ హౌస్ లో, దాని తర్వాత గేటెడ్ కమ్యూనిటీస్ లో సెలబ్రేషన్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పబ్లలో వేడుకలు కేవలం 12 లేదా 1 గంటల వరకు మాత్రమే ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ తిరిగి బయటికి రావాల్సి ఉంటుంది. మద్యం ఒకవేళ సేవించి ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో చాలా మంది కూడా చిన్న కమ్యూనిటీ హాల్స్ లో ఏర్పాటు చేసుకుంటున్నారు. చిన్న అపార్ట్మెంట్స్ వాళ్ళు, పెద్ద అపార్ట్మెంట్స్ వాళ్ళు ఇట్లా పెద్ద మొత్తంలో అందరూ ఒక జాగాలో చేరి పెద్ద ఎత్తున కాన్సర్ట్ లాగా ఇక్కడ ఎంజాయ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా హైదరాబాద్
మొదలుకొని మిగతా గేటెడ్ కమ్యూనిటీలో ఈ విధమైనటువంటి మనకి దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో హైదరాబాద్ లో ఇప్పుడు రోడ్ల మీద తాకిడి తగ్గింది, కానీ ఫామ్ హౌస్లలో గేటెడ్ కమ్యూనిటీలలో దాని తర్వాత పబ్స్లలో విపరీతమైనటువంటి తాకిడి జనాలది కనిపిస్తా ఉంది. జనాలు చాలా వరకు కూడా ఈసారి ఫామ్ హౌస్లలో దాని తర్వాత గేటెడ్ కమ్యూనిటీలో ఎంజాయ్ చేసేందుకు ఇస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం చాలా మంది కూడా వివిధ రూపాల్లో ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ తో కుటుంబ సభ్యులతో దాని తర్వాత వాళ్ళ వెల్విషర్స్ తో నేబర్స్ తో ఇట్లా కలిసి ఎంజాయ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ గేటెడ్ కమ్యూనిటీలో చూడొచ్చు. హైటెక్ సిటీలో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలో చాలా పెద్ద సంఖ్యలో ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఎంజాయ్మెంట్ కి ఒక లిమిట్ అనేది లేకుండా ఆకాశమే హంగా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తా ఉన్నటువంటి దృశ్యాలు పిల్లలు వాళ్ళ మదర్స్ తో వాళ్ళ ఫాదర్స్ తో ఏ విధంగా ఎంజాయ్ చేస్తా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సో మరో గంట సేపు టైం ఉంది. 2024 ముగింపు పలికి 2025 సంవత్సరానికి స్వాగత పలికేందుకు కరెక్ట్ గా గంట సమయం మిగిలింది. కాబట్టి యువత పెద్ద మొత్తంలో కంటిన్యూగా డీజే ఆటపాటల మధ్య ఎంజాయ్ చేస్తా ఉన్నారు. కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసినటువంటి డీజే ఆవరణలో ఆడుతూ పాడుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యువత మొత్తం కూడా సిద్ధమై ఉన్నారు. బాగా దాదాపు 4-5 గంటల నుంచి కంటిన్యూస్ గా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తాం.